హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా? ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో ఎక్కువగా లైక్ చేసేది టిప్సే ఫ్రెండ్స్. ఆ టిప్స్ వీడియో అయితేనే మీరు అందరూ బాగా చూస్తారు కదా, ఇంకా అదే వీడియో అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడన్నా ఇడ్లీలు పెట్టుకున్నప్పుడు మెత్తగా రావాలి, ఇడ్లీ పాత్ర కూడా బ్లాక్ కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇడ్లీ పాత్రలోని వాటర్ వేసుకున్నప్పుడు నిమ్మకాయ తొక్కలు కానీ చిన్న చింతపండుని కానీ వేసి ఉంచాలి. అలాగే ఇడ్లీలు ఎప్పుడు మెత్తగా దూదుల్లా రావాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ముందు ఇడ్లీ ప్లేట్లు వాటర్లో అన్నా కడగాలి, లేదంటే ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఇడ్లీలు పెట్టుకొని మనం ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆపకుండా స్లోలో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇడ్లీ తీసుకున్నట్లయితే ప్లేట్కి అతుక్కోకుండా ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయి. చూసారా, ఇడ్లీ పాత్రలో చింతపండు కానీ లేదంటే నిమ్మ తొక్కలు కానీ వేయడం వల్ల ఇడ్లీ పాత్ర అన్నది అడుగుని బ్లాక్ అవ్వదు. చూసారా, ఇలా నచ్చిలా ఉంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇడ్లీ పాత్ర నల్లగవద్దు, ఇడ్లీలు కూడా దూదుల్లా మనకి మెత్తగా వస్తాయి ప్లేట్కి అతుక్కోకుండాను. మీకు నచ్చిలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది. అలాగే నచ్చితే చిన్న లైక్ చేయండి. నెక్స్ట్, ఇలా మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు అనేవి ఒకసారి సీజన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుంటాము. కానీ కొన్ని రోజులకు వాడిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. అలా వాడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత చిన్న సాల్ట్ని వేసేసుకొని మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర పొదులు లేకుండా టవల్ మీద ఆరబెట్టేసుకొని దాన్ని ఏదైనా ఒక క్లాత్ తోటి తుడిచేసుకున్న తర్వాత మనకి వంట నూనె ఉంటుంది కదా, వంట నూనె తీసుకొని ప్రతి కాయకు కూడా అప్లై చేసేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే 1 మంత్ వరకు కూడా కాయలు అనేవి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే మన ఛానల్లో 2-3 టిప్స్ పెట్టాను, అలా చేసినా పర్లేదు. న్యూస్ పేపర్ని చుట్టూ అయితే పెట్టాను, అలా కూడా మీకు నచ్చేలా ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలా కూడా ట్రై చేసేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్, మనం ఇత్తడి కానీ రాగి సామాన్లు కానీ పూజ సామాన్లు దోముకున్నప్పుడు ఒక్కోసారి రుద్ది దోమవలసి వస్తుంది. రోజు పూజ చేసుకోవడం వల్ల బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. మనం ఎప్పుడైనా కూరకి గోంగూర అనేది ఉడబెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ వాటర్ అనేది పారబోస్తూ ఉంటాము. ఉడకపోయిన తర్వాత ఆ వాటర్ని పారబోయకుండా ఏదైనా ఒక గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఇలా పూజ సామాన్లు దోముకున్నప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ని వేసి తోముకున్నట్లయితే పూజ సామాన్లు అనేవి చాలా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయి. టిప్ నచ్చేలా అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్, ఇలా సాల్ట్ కానీ పప్పులు కానీ తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాము. ఎంత స్టోర్ చేసినా సరే కేజీ డబ్బాలో వేసుకొని ఎంతకంతా మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా మిడిల్లో కట్ చేసుకొని మనం ఇలా ముడి వేసుకోవడానికి అయ్యేటట్లు చేసుకున్నాం అనుకో, కొద్దిగా డబ్బాలో స్టోర్ చేసుకుంటాము. ఉన్నదేమన్నా మామూలుగా ఇలా ముడి వేసుకొని ఉంచుకోవచ్చు అనమాట. నచ్చిలంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్, ఇలా సాల్ట్ డబ్బా అన్నది అడుగుని ఇలా నీరు పట్టేసి పాడైపోతూ ఉంటుంది కదా, గాజు సీసాలు వేసినా ప్లాస్టిక్ డబ్బాలు వేసినా సాల్ట్ తొందరగా నీరు పట్టేస్తూ ఉంటుంది. సాల్ట్ అవని కల్లుప్పు అవని ఏదైనా సరే. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా మనం ఒక డబ్బా అడుగుని కొబ్బరి చిప్పలు అయితే వేసేసి దానిపైన మనం సాల్ట్ వేసుకొని మనం సాల్ట్ని కానీ కల్లుప్పుని కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నీరు అన్నది పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. నచ్చిలాంటి టిప్ కూడా ఫాలో అయిపోయింది. నెక్స్ట్, ప్రతి ఒక్కరిని కూడా టీ తాగే అలవాటు ఉంది. నాకైతే టీ తాగే అలవాటు ఉంది ఫ్రెండ్స్. మీరు ఎంతమంది తాగుతారో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. టీ తాగుతాము, టీ చేసుకున్న దాంట్లోని నార్మల్గా టీ ఎలాగైతే పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకొని టీ మరిగిన తర్వాత కొద్దిగా కాఫీ పొడిని వేసి ఇంకా బాగా మరిగించుకొని మనం టీ కాసుకున్నట్లయితే టీ అన్నది సూపర్ టేస్ట్గా వస్తుంది. కొంతమంది టీ తాగుతారు, కాఫీ తాగుతారు, కానీ టీ కాఫీ మీరు ఎప్పుడైనా తాగారా? తాగకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టీ అంతా మెరిగిపోయిన తర్వాత ఇలా కాఫీ పౌడర్ని వేసుకొని ఉంచుకున్నట్లయితే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చేలా ఉంటే ట్రై. నెక్స్ట్ టిప్ ఏమైనా మన పాలు తెచ్చుకొని మరబోస్తూ ఉంటాం కదా, మరబోసినప్పుడు ఏమవుతుందంటే మనకి పాలు అనేవి అడుగుని అంటుకట్టేసి మెగడ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. పాలు గిన్నెలు అడిగిన వాటర్ వేసి మనం పాలు వేసుకొని మరబెట్టుకున్నట్లయితే మనకి పాలు అన్నవి అడుగుని మెగడ కట్టకుండా గిన్నెకి బాగా మరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైనా ఏదో పనిలో ఉన్నప్పుడు పాలు మరబెట్టేటప్పుడు అలా వదిలేస్తూ ఉంటాం, గ్యాస్ స్టవ్ అంతా అయిపోతూ ఉంటాయి పొంగిపోయి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఏదైనా చెక్క గరిటెని కానీ స్టీల్ గరిటెని కానీ ఇలా పెట్టేసి మనం పాలు ఉంచి మనం ఏదైనా పని చేసుకున్నట్లయితే చూసారా, ఎంత ఫుల్గా వచ్చినా సరే పాలు అనేవి పొంగలేదు. నేను స్టవ్ కట్టాను అనుకోద్దు, స్టవ్ అయితే చూడండి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టేసి నేను పాలు ఉంచాను, అయినా సరే ఆ పొంగు దాకా వచ్చి ఆ గరిటెకి తగిలి కిందకి వెళ్ళిపోతుంది. మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి సోప్ బాక్స్లోనే వాడిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఇలా సోప్ బాక్స్ని అయితే తీసుకుంటాం కదా, సోప్ బాక్స్ని తీసుకున్నప్పుడు వేస్ట్గా పడేయకుండా పిల్లలకి హ్యాండ్ కర్చీప్స్ ఉంటాయి కదా, హ్యాండ్ కర్చీప్స్ ఇందులో పెట్టేసి
హ్యాండ్గా చిప్స్ పెట్టేసి ఇందులో మనం ఉంచుకున్నట్లయితే మనకి మంచి స్మెల్ అనేవి వస్తాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేయాలంటే మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు. స్మెల్ కూడా సూపర్గా వస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమని ఇలా కోల్గేట్లని వాడేసిన తర్వాత డబ్బాని పడేస్తూ ఉంటాము. నేను కూడా ఎన్నాళ్ళు అలాగే పడేసేదాన్ని, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ ఇలాంటి క్రాఫ్ట్లు అనేవి చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. ఇలా డబ్బాని తీసుకొని ఏదైనా ఒక మార్కర్ని కానీ పెన్నుని కానీ తీసుకొని మనం వీడియోలో చూపించినట్లుగా డ్రా చేసుకోవాలి. సింపుల్గా మనం ఏం చేయకుండానే ఒక క్రాఫ్ట్ అన్నది మంచి బ్యూటిఫుల్గా తయారైపోతూ ఉంటుంది. ఇలా మనం డ్రా చేసిన దాని మీద మనం కత్తితో కట్ చేసుకొని మన ఇంట్లో ఏదైనా గిఫ్ట్ పేపర్లు ఉంటాయి కదా, పిల్లలవి గిఫ్ట్ పేపర్లు కానీ ఏదైనా క్లాత్ని కానీ మంచి క్లాత్ని వాళ్ళని తీసుకొని ఇలా మనం గమ్ముతో అతికిచ్చేసుకోవాలి. అలా గమ్ అప్లై చేసి మనం అతికిచ్చేసుకున్నట్లయితే చూడండి ఈజీగా మనకి అందులో ఏమున్నది అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట. నీట్గా అతికిచ్చేసుకోవాలి. కిందనే కూడా కొద్దిగా అప్లై చేసుకుని మనం అతికిచ్చేసుకున్నట్లయితే క్లాత్ కూడా గమ్ముకి బాగా ఈజీగా అంటుకుంటుంది. గిఫ్ట్ పేపర్ అయినా పర్లేదు, లేదంటే క్లాత్ని కూడా అంటించుకున్నా సరే సూపర్గా ఉంటుంది. ఇలా లాస్ట్లో కూడా ఎడ్జస్ట్ కట్ చేసుకొని లోపలికైతే మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేసుకుంటే మనకి బ్యూటిఫుల్ పెన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇలా చేసి ఇచ్చినట్లయితే పెన్ కానీ పెన్సిల్ కానీ అలా బుక్స్ దగ్గర ఇలా ఈజీగా పెట్టుకుంటారు. వాష్ చేసినంతకాలం మనం వాడుతూ ఉంటాం, తర్వాత పడేసుకోవచ్చు. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. అలాగే ఇంకా శ్రావణ మాసంలో అయితే మనం వరలక్ష్మీదేవి వ్రతానికి కలసానికి మామూలుగా ఇలా బ్లౌజ్ పీస్ అయితే పెడుతూ ఉంటాం కదా, చాలామంది గాబరాగా పెడుతూ ఉంటారు, అది జారిపోతూ ఉంటుంది అంటారు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. బ్లౌజ్ పీస్ని ఏదైనా కలర్ఫుల్గా ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే మనం తీసుకోవాలి. ఇలా రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అయితే మనకి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. 4 మడతలు పెట్టేసుకొని వీడియోలో కోన్ షేప్లో మడత పెట్టుకుంటూ రావాలి. ఇలా కోన్ షేప్లో మడత పెట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో కొద్ది క్లాత్ ఉండిపోతుంది కదా, దాన్ని ఇంకా మడత వేయకుండానే ఇలా లోపలికైతే మడిచేసుకోవాలి. మడిచేసుకుంటే మనకి టోపీలాగా అన్నది వస్తుంది. ఇంక దీన్ని తీసుకెళ్ళి మనం కొబ్బరిగా పైన ఉంచినట్లయితే మనకి ఈజీగా కలసం అన్నది పూజ అయ్యే వరకు కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎటు ఇటు కదలకుండా అందంగా కూడా ఉంటుంది. టిప్ నచ్చాలంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ కొబ్బరి చిప్ప మనం పెప్సీ మీద బాటిల్ క్యాప్ని అయితే తీసేసుకున్నాను. ఏంటి 2 రోజులు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మనం అగరబత్తి స్టాండ్ అయితే ఈజీగా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న పిల్లలు కూడా చేస్తారు. ఇలా సేఫ్టీ పిన్ తీసుకొని వెయిట్ చేసుకొని ఇలా హోల్స్ అయితే మనం పెట్టేసుకోవాలి. ఈ 2 రోజులతో అగరబత్తి స్టాండ్ అనుకుంటున్నారా? మన దేవుడి పూజలోనే వెలిగించినప్పుడు అగరబత్తులది కిందన పడిపోతుంటుంది కదా, అలా పడకుండా ఉండాలండి. చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా డబల్ టేప్ని తీసుకొని క్యాప్ని తీసుకొని అంటించేసుకొని ఇలా అగరబత్తులు అందులో వెలిగించుకున్నట్లయితే అగరబత్తులది అన్నది అందులో పడుతూ ఉంటుంది ధూపం. ఇంకా మనకి కిందన కూడా నీట్గా ఉంటుంది. నచ్చాలంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ చిన్నప్పుడు మీరు ఎంతమంది చేశారు ఇలాంటివి నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడు చాలా చేసేదాన్ని. ఉయ్యాలని చాక్లెట్లని చాలా చేసేవాళ్ళం కదా, అలాగే నేను చిన్న లవ్ సింబల్ అయితే చేశాను. ఈ రోజుల్లో 1 మంత్ బేబీకి 2 మంత్స్ బేబీకి ఫోటోగ్రాఫ్స్కి ఇలాంటివి చేసి పెడుతున్నారు కదా, అందుకే నేను కూడా ఒకటి అయితే ట్రై చేశాను. ఇలా హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని మనం వీడియోలో చూపించినట్లుగా చేస్తే ఇలా లవ్ సింబల్ అన్నది ఈజీగా వస్తుంది. ఇలాంటివి ఒక 4-5 చేసుకొని పిల్లలు బెడ్ మీద నుంచి ఫోటో తీసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా పడతారు. చిన్నపిల్లలకి నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా పౌడర్ అనేది ప్రతి ఒక్కరం వాడుతూ ఉంటాం. పౌడర్ అయిపోయిన తర్వాత ఇలా డబ్బాలు పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. పౌడర్ డబ్బా మీద కవర్ని అయితే ఇలా కట్ చేసేసుకొని రిమూవ్ చేసుకొని పైన ఉన్న పాట్ని అయితే కట్ చేసుకొని ఇలా పెయింట్ని అయితే ఎల్లో కలర్ని డ్రా చేసుకున్నాను. తర్వాత రెడ్ కలర్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి ఎలాగ నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మైమైన్ ఇలా వైట్ దానితో అయితే డాక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా చుక్కలు పెట్టేసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా పెట్టుకుంటే ఫ్లవర్ వాస్ కింద అయితే యూస్ఫుల్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నా సరే పడేసినా సరే చదవదు ఫ్రెండ్స్. ఇలాంటివి అయితే మనం బజార్లో కొంటూ ఉంటాం కదా, 100-150 అయితే మినిమం అమ్ముతూ ఉంటారు. ఇలా పడేసి వాటితోటి మనం ఇలా ఈజీగా ఫ్లవర్ బుక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరింట్లో ఎలకలు అనేవి ఒకసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. డాక్యుమెంట్లు కానీ కొత్త బట్టలు కానీ కొట్టేస్తూ ఉంటాయి. మనం చాలా బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. మనం చపాతీలకు ఆటా చేసుకొని పిండి తీసుకుంటాం కదా, అలాంటప్పుడు కొద్దిగా పిండిని అయితే ఉంచుకొని ఇలా ఎల్లుల్లిపాయలు తొక్క తీసేసి మనం చెదగొట్టుకోవాలి. చెదగొట్టుకొని చపాతీ పిండి అయితే తీసేసుకొని ఈ ఎల్లుల్లిపాయల రసాన్ని అందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేస్తే మనకి చపాతీ పిండిలోని ఆ స్మెల్కి ఎలకలు అనేవి బయటికి పోతాయి అన్నమాట. నేను ఆ క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్. డెఫినెట్గా చపాతీ పిండి తీసుకున్నప్పుడు అయితే అందులో వెనిగర్ వేసి ఇలా ఎల్లుల్లిపాయ పొట్టుని అందులో ఉంచేసి మనం ఎలకలు తిరిగి చోట పెంచినట్లయితే అవి బయటికి వెళ్ళిపోతే ఆ స్మెల్ అనేది పడక నచ్చేలాంటి ట్రై చేయండి. అలాగే పూజలు ఉన్నప్పుడు ఎక్కువ కొబ్బరికాయలు తెచ్చుకొని మనం మామూలుగా వదిలేస్తూ ఉంటాము. కొబ్బరికాయల గురించి అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. కొబ్బరికాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే బియ్యం ఉన్న చోట కొబ్బరికాయలు ఉంచితే తొందరగా పాడైపోతాయి ఫ్రెండ్స్. అలా కాకుండా బియ్యం లేని చోట పెట్టుకొని ఇలా వాళ్ళకి జారేసి ఉంచినట్లయితే కొబ్బరికాయలు అనేవి 10-15 డేస్ వరకు కూడా ఇలా పాడవకుండా ఉంటాయి. లేతకాయలు అయితే ఎలాగ పాడైపోతాయి. ఇలాంటి ముద్రకాయలు అయితే పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టిప్ మాత్రం వర్కౌట్ అవుతుంది. బియ్యం ఉన్న చోట అసలు పెట్టకూడదు. నచ్చాలంటే సబ్స్క్రైబ్.